నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం స్పెషల్ స్టోరీ. పనికి మాలిన విషయాలపై చర్చ మొదలెట్టి రచ్చ చేయడం మీడియాకి ఒక అలవాటుగా మారిపోయింది. మరీ ముఖ్యంగా చూస్తే సోషల్ మీడియాలో ఈ ధోరణి మరీ ఎక్కువగా కనిపిస్తోంది. సోషల్ మీడియా మొత్తం పార్టీలుగా చీలిపోయిన తర్వాత ఈ చర్చ రచ్చ పీక్స్కు చేరుకుంది. ఎదుటి పార్టీలో చీమ చిటుక్కుమన్నా కూడా భూగోళం బద్దలైందంటున్నట్టుగా చర్చ చేయడం, రచ్చ చేయడం రివాజుగా మారిపోయింది. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహాకుంభమేళా స్నానానికి కుటుంబ సమేతంగా వెళ్లడంపై జరిగిన రచ్చ అలాంటిదే. పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశ గుళ్ల సందర్శన అయిపోగానే నేరుగా ప్రయాగ్రాజ్ వెళ్ళిపోయారు. తన సతీమణి అన్నా లెజ్నోవాతో పాటు కొడుకు అకీరా, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఆయన వెంటే ఉన్నారు. ప్రయాగ్రాజ్లో స్నానం చేసిన పవన్ కళ్యాణ్ ఫోటోలను, వార్తలను మీడియా బాగా కవర్ చేసింది. అయితే పవన్ కళ్యాణ్ ఒంటిపై ఉన్నటువంటి జంధ్యం గురించి, ఆయన వేలికి దర్భతో చేసినటువంటి ఉంగరం గురించి కూడా ప్రస్తుతానికి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ జంధ్యం ధరించవచ్చా, చేతి వేలికి దర్భలతో చేసినటువంటి ఉంగరం ధరించవచ్చా, పవర్ స్టార్ అయిన పవన్ కళ్యాణ్ ఏ పవర్ ఆశించి ఆ జంధ్యం ధరించారు, ఇదే ఇప్పుడు చర్చ అవుతోంది. నిజంగా ఆ జంధ్యంలో పవర్ ఉందా అంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఈ రచ్చ పీక్స్కు వెళ్ళింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కేడర్ పవన్ కళ్యాణ్పై ఈ అంశం ఆధారంగా విమర్శలు చేశారు. రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని పూర్తిగా వ్యక్తిగతమైన ఆయన ప్రయాగ్రాజ్ పర్యటనను రాజకీయం చేయాలనుకోవడం దుర్మార్గం. వ్యక్తిగతంగా ఆయన ఏ గంగలో మునిగితే వీళ్ళకెందుకు, జంధ్యం ధరించినా, దర్భలు ధరించినా పూర్తిగా అది ఆయన వ్యక్తిగత విషయం. ఇలాంటి విషయాలపై విమర్శలు చేయకూడదని కనీసం ఇంగితం కూడా లేకుండా ఇష్టానుసారం నోటికి పని చెప్పడం రాజకీయం అనిపించుకోదు. ఓ రాజకీయ నాయకుడిగా, జనసేన పార్టీ అధినేతగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ను విమర్శించాలి అనుకుంటే విధానపరమైన విషయాలకు పరిమితం కావాలి. 8 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి ఏం చేశారు? సూపర్ 6 హామీలను ఇప్పటికీ ఎందుకు అమలు చేయలేదు? సుగాలి ప్రీతి విషయంలో ప్రతిపక్షంలో ఉండగా రాద్ధాంతం చేసిన మీరు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు? రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి హత్యలు, అత్యాచారాలు లెక్కకు మిక్కిలిగా జరుగుతుంటే మీరేం చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు, మాట్లాడడం లేదు? రాష్ట్రంలో నిస్సిగ్గుగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుంటే మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు? ఈ విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ప్రశ్నించడానికి ఎన్నెన్నో అంశాలు ఉండగా వాటన్నింటినీ వదిలేసి ఇలా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం వైఎస్ఆర్సీపీకి తగదని రాజకీయ పరిశీలకులు సైతం సూచిస్తున్నారు. ఇంత చేసి పవన్ కళ్యాణ్ ఏమైనా అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడ్డారా? కుటుంబ సమేతంగా ఆయన మహాకుంభమేళా స్నానానికి వెళ్ళారు, అంతే. దీనిపై ఇంతరాద్ధాంతమా? అసలు హిందూ సాంప్రదాయంలో జంధ్యం ధరించడం అనేది ఆయా సందర్భాలను బట్టి వస్తూ ఉంటుంది. ఉపనయనం అనంతరం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలతో పాటు పద్మశాలి కులస్తులు కూడా, నాయి బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు జంధ్యం ధరిస్తూ ఉంటారు. అయితే పితృకర్మలు చేసే సందర్భంలో, అంటే అంత్యక్రియల సమయంలో, ప్రముఖ క్షేత్రాలలో పితృదేవతలకు పిండ ప్రదానం చేసే సందర్భంలో శూద్రులైనా సరే జంధ్యం ధరిస్తారు. చేతి వేలికి దర్భతో చేసిన ఉంగరాన్ని ధరిస్తారు. ఆ తంతు పూర్తయిన తరువాత వాటిని విసర్జిస్తారు. హిందూ సాంప్రదాయంలో ఇది సర్వసాధారణం. కుంభమేళాకు వెళ్ళిన వాళ్ళు ప్రయాగరాజ్లోనే కాకుండా వారణాసిలోనూ, గయలోనూ కూడా పితృతర్పణాలు వదులుతారు. ఆ సందర్భంలో కులంతో నిమిత్తం లేకుండా హిందూ సాంప్రదాయం ప్రకారం ఎవరైనా జంధ్యాన్ని ధరించవచ్చు. పవన్ కళ్యాణ్ చేసింది కూడా ఇదే. దీనికి కూడా రాజకీయాలను ఆపాదించేసి ఆయన్ను ఏదో బదనాం చేద్దామనుకుంటే విమర్శలు చేసిన వాళ్ళ వెర్రితనాన్ని చూసి జాలిపడ్డం తప్ప మనం చేసేదేమీ ఉండదు. 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తరచుగా పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలు చేసేవారు. ఆయనకు 3 భార్యలని, కారు మార్చినంత సులువుగా భార్యలను మార్చేస్తాడని వ్యక్తిగతంగా దాడి చేసేవారు. ఈ రకమైన వ్యక్తిగత దాడి పవన్ కళ్యాణ్ అభిమానులను, కాపు సామాజిక వర్గంలోని వారిని తీవ్రంగా బాధించింది. తాను ముందుగా వివాహం చేసుకున్న వారితో పొసగక విడాకులు ఇచ్చిన తర్వాతే మరొకరిని వివాహం చేసుకున్నానని, తన జీవితంలో ఇలా సంభవించదని, దీనికి
తన జీవితంలో ఇలా సంభవించిందని, దీనికి తాను ఏం చేయగలనని పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చేవారు కూడా. అయినా విడిచిపెట్టకుండా ఎన్నికల ప్రచారంలో జగన్ తన దాడిని కొనసాగించారు. ఇది బూమ్రాంగ్ అయింది. జగన్ అభిమానించేవారు కూడా ఈ విషయంలో ఆయనతో ఏకీభవించలేకపోయేవారు. అంటే ఒక రకంగా ఈ విమర్శలు కాపు సామాజిక వర్గంలో మెజార్టీ జనాన్ని జగన్కు వ్యతిరేకంగా ఏకం చేశాయి అంటూ ఉంటారు. అందుకే జగన్ ఓడించాలి అనే కక్షతో, అంతగా ఇష్టం లేకపోయినా చంద్రబాబు నాయుడుతో కూటమి కట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించారు అని కొందరు విశ్లేషిస్తూ ఉంటారు. ఇక ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి బోధపడినట్టుగా ఉంది. అందుకే 2024 ఎన్నికల ఫలితాల అనంతరం ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శల జోలికే వెళ్ళలేదు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేస్తే దాని మూల్యం ఏ స్థాయిలో ఉంటుందో ఆయనకు బాగా అర్థమై ఉంటుంది. ఇంకా ఆ పార్టీ నాయకులకు, కేడర్కు ఈ విషయంలో జ్ఞానం కలిగినట్టుగా లేదు. అందుకే పవన్ కళ్యాణ్పై ఇష్టానుసారం నోరు పారేసుకుంటున్నారు. ఇలాంటి విషయాల్లో టీడీపీ వారు కూడా 4 ఆకులు ఎక్కువే చదివారు అని చెప్పొచ్చు. కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులతో విజయవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించేందుకు జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా జగన్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు, పోటెత్తారు. ఓ బాలికైతే జగన్ను కలిసిన వేళ తీవ్ర ఉద్విగ్నతకు లోనై ఆనంద బాష్పాలు రాల్చింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే దీనిపై కూడా టీడీపీ సోషల్ మీడియా నెగిటివ్గా ట్రోల్ చేసి తన నైజాన్ని బయట పెట్టుకుంటోంది. జగన్పై వ్యక్తిగత అభిమానంతో తన సొంత మావయ్యలా భావించి ఆ అమ్మాయి కన్నీటి పర్యంతమైతే టీడీపీ వాళ్ళు మాత్రం తమ వికారాలను బయట పెట్టుకోవడం ఏమిటి? జనం ఎమోషన్లతో కూడా ఆటలాడితే దాని ఫలితం చేదుగా ఉంటుందన్న సంగతి టీడీపీ సోషల్ మీడియా ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది అంటున్నారు. అయిన దానికి కాందానికి నోటికి పని చెప్తే ఓటుకు చేటు చేస్తుంది అనే సంగతిని మన రాజకీయ నాయకులు ఎప్పటికీ తెలుసుకుంటారో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.